ఉన్నటువంటి ప్రిన్సిపల్ గారు, అదేవిధంగా ఈ జాబ్ కార్డు నిర్వహిస్తున్నటువంటి కంపెనీలు, ఇంకా చేసినటువంటి విద్యార్థులకు, నాయకులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, మీ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి మరి వాళ్ళు ఎంతో కూలినాలు చేసుకోవడానికి మనం చదివించారు. ఇవన్నీ కూడా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, మన లోకేష్ బాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఉద్దేశం ఉంటే మనం బాగా ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, ఆ కుటుంబాన్ని ఆదుకోవాలనే కాన్సెప్ట్తోనే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు కంపెనీలంతా కూడా ఇప్పించి వీళ్ళందరూ కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చి మీరు ఇంటర్వ్యూ పెట్టి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పడం కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన దానివల్ల ఈరోజు ప్రతి 3 నెలలకి మనకి జాబ్ కార్డు జరుగుతూ ఉంది. ఇప్పటి వరకు కూడా మన నియోజకవర్గం నుంచి 300 మన వెంగళగిరి నియోజకవర్గం నుంచి ఇప్పటివరకు ఇచ్చారు. అంటే మినీ జాబ్ కార్డు 7, మెగా జాబ్ కార్డు 2 పెట్టి తద్వారా 350 మందికి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించారు. ఇది ప్రతి 3 నెలలకి జరిగే ప్రక్రియ కాబట్టి మీరు ఆదాయపడలేదు. ఇప్పుడు కొంతమందికి వస్తాయి, మళ్ళా కూడా రానటువంటి వాళ్ళకు కూడా మళ్ళీ అవకాశం ఉంటుంది. ఇప్పుడే రాలేదని చెప్పని మీరు నిరుత్సాహపడాల్సిన అవసరం కూడా లేదు. కాబట్టి ఇది నిరంతరం ప్రక్రియ కాబట్టి మీకు ఖచ్చితంగా ఉద్యోగాలు వస్తాయి. మీరు మీ కుటుంబాన్ని ఆదుకునే విధంగా మీ తల్లిదండ్రులు ఎంత కష్టపడి చదివించారు మిమ్మల్ని, వాళ్ళకి మంచి పేరు తేవాలని చెప్పారు కూడా తెలియజేస్తా ఉన్నా. మీ కుటుంబానికి కానీ మీ వెంగళగిరి నియోజకవర్గానికి కానీ మనం మంచి పేరు తేవాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ, ఎప్పుడు కూడా మా ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉంటాయని చెప్పడం కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇది ఎప్పుడు నిర్వహిస్తూ ఈ జాబ్ని మీకు ఉద్యోగాలు కల్పించే అవకాశం చేస్తామని చెప్పడం కూడా తెలియజేస్తూ, మీ అందరికీ పేరు పేరున మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆల్ ది బెస్ట్. ఎంతమంది అయితే సెలెక్ట్ అవుతారో అందరూ కూడా ఈరోజు చెప్తారు. మళ్ళీ నెక్స్ట్ కూడా ఇప్పుడు ఎవరైతే రాలేదు మళ్ళీ వాళ్ళు కంటిన్యూ అవ్వచ్చు, నెక్స్ట్ టైం అవకాశం ఉంటుంది.